హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఇంట్లోనే చాలా ఈజీగా హోటల్ స్టైల్ పరాటాస్ అయితే చేస్తున్నాను. ముందుగా ఒక కప్పు మైదా పిండి తీసుకోండి. అందులో సాల్ట్ అండ్ కొంచెం షుగర్ యాడ్ చేసుకోండి. ఆ తర్వాత వాటర్ పోస్తూ పిండిని కలుపుతూ ఉండండి. ఇలా ఒక 5 minutes వరకు పిండిని మంచిగా కలుపుతూ ఉండండి. ఈ విధంగా వచ్చే వరకు మంచిగా కలుపుతూ ఉండండి. ఆ తర్వాత వీడియోలో చూపించినట్టు పిండి ఇంత సాఫ్ట్గా వచ్చేంత వరకు కలుపుతూ ఉండండి. ఆ తర్వాత మీకు ఎన్ని పరాటాస్ అయితే కావాలో అన్ని పిండి ముద్దలుగా రౌండ్గా చేస్తూ పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత వీటి మీద కొంచెం ఆయిల్ వేసేసుకొని ఒక 30 minutes వరకు మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఒక ముద్దను తీసుకొని దాన్ని చపాతీ చేసుకున్నట్టు స్ప్రెడ్ చేసేసేయండి. ఇప్పుడు వీడియోలో చూపించినట్టు ఫస్ట్ ఆయిల్ అయితే బాగా స్ప్రెడ్ చేసేసుకొని దాని మీద కొంచెం పొడిపిండి కూడా చల్లుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపించినట్టు ఒక నైఫ్ తీసుకొని ఇలా కట్స్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు నైఫ్తో స్ప్రెడ్ చేసుకున్న పిండిని ఇలా మూవ్ చేస్తూ మధ్యలోకి తీసుకొని రండి. దాని తర్వాత వీడియోలో చూపించినట్టు ఇలా రోల్ చేసి చపాతీ పిండిలాగా రౌండ్గా చుట్టేసుకోండి. ఇప్పుడు దీన్ని చపాతీ చేసుకున్నట్టు రౌండ్గా చేసుకోవాలి. తర్వాత మనం చపాతీల్ని ఎలా అయితే కాల్చుకుంటామో వీటిని కూడా పెనం మీద 2 sides వేసి కాల్చుకోవాలి.
ఇలా పరాటాస్ కాల్చుకున్న తర్వాత కిందికి దించేసి ఒకదాని మీద ఒకటి వేసుకొని 2 హ్యాండ్స్ యూస్ చేసి గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా చేస్తే పరాటాస్ మంచిగా లేయర్స్ వస్తాయి. అంతే అండి, హోటల్ స్టైల్ లేయర్డ్ అండ్ సాఫ్ట్ పరాటాస్ రెడీ. చూడండి ఎంత బాగా లేయర్స్ వచ్చాయో. నేను చేసిన ఈ పరాటాస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. అమ్మా, అడగాలంటే అదోలా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.